గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. మనం ఈ క్లాసులో ఫ్రమ్ అక్షరం ఎడ్యుకేషన్ మనం ఈ క్లాసులో ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ సామాజిక చరిత్రకు సంబంధించినటువంటి సిలబస్ అనాలిసిస్ గురించి కూలంకుషంగా డిస్కస్ చేయడం జరుగుతుంది. Now what is going on, sir? Now I am going to discuss a complete syllabus analysis regarding the AP social and cultural history, ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర. So for how many marks, sir? 75. సో ఏపీ హిస్టరీ ఫస్ట్. ఇక్కడ చాలామంది అభ్యర్థులకి అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్ర అంటే ఎక్కడి నుంచి చదవాలి, ఇది ఒక పెద్ద టాస్క్ ఒకటి. రెండోది, దీంట్లో సిలబస్ ఏంటిది? మనకి సిలబస్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసింది, అయినప్పటికీ మనకి సో మెనీ డౌట్స్ అన్నవి అభ్యర్థులు జనరల్గా రైజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ రెండు విషయాలకు సంబంధించి నౌ ఐ విల్ డిస్కస్ విత్ యూ ఈ క్లాస్లో. ఈ వీడియోలో మనం ప్రధానంగా డిస్కస్ చేసేది ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి సిలబస్ని పూర్తి స్థాయిలో డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఎక్కడి నుంచి ఎంతవరకు చదవాలి. నెంబర్ 1 పాయింట్ ఈజ్ ఫ్రమ్ వేర్ టు వేర్ వీ హ్యావ్ టు విల్ లెర్న్ అన్నది ఒకటి. రెండోది, ఈ సిలబస్లో ఎన్ని భాగాలు ఉన్నాయి, ప్రాచీన మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ మోడర్న్ చరిత్రలో ఏ ఏ టాపిక్స్ వస్తాయి, ఈ రెండు అంశాల గురించి మాట్లాడదాం. అండ్ నెంబర్ 1 అంశం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఎక్కడి నుంచి చదవాలి. చాలామంది కన్ఫ్యూజ్, మన సిలబస్లో పెద్దగా ఉండదు ఎక్కడి నుంచి చదవాలి అన్నది. క్లియర్గా మాస్టారు ఆంధ్రప్రదేశ్లో హిస్టరీ అంటంతో చాలామంది శాతవాహనాస్ అంటే శాతవాహనులతో మొదలు పెడతారు. ఆంధ్ర శాతవాహనులు. సో ఆంధ్ర శాతవాహనులు అంటే క్రీస్తు పూర్వం 271లో శాతవాహన అన్న పేరు మీదుగా సిముకుడు రాజ్య స్థాపన చేశాడు. అక్కడి నుంచి మొదలుపెట్టి 1953 అక్టోబర్ 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగేంతవరకు చదువుతారు. ఇన్ జనరల్గా ఎక్కువ మంది యాస్పిరెంట్స్ అన్నవారు రైట్ బిగినింగ్ ఫ్రమ్ శాతవాహనాస్ టు ఆంధ్ర స్టేట్ ఫార్మేషన్ వరకు చదువుతారు. అంటే క్రీస్తు పూర్వం 271 నుంచి 1 అక్టోబర్ 1953 వరకు చదువుతారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ 271 బీసీ నుంచి 1953 వరకు నేర్చుకుంటే యూ నెవర్ బీ గెట్ 75 అవుట్ ఆఫ్ 75. ఎలా అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రకి రాబర్ట్ బ్రూస్ఫుడ్ పుణ్యమా అంటూ ఒక టాపిక్ యాడ్ అయింది. వాట్ ఈజ్ ద టాపిక్ నేమ్ అంటే పూర్వ చారిత్రక ఆంధ్రప్రదేశ్ ఆర్ ఆంధ్ర. ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రాబర్ట్ బ్రూస్ఫుడ్ పుణ్యమా అంటూ ఆంధ్ర హిస్టరీకి ఒక న్యూ టాపిక్ యాడ్ అయింది. వాట్ ఈస్ ద టాపిక్ నేమ్? పూర్వ చారిత్రక ఆంధ్ర చరిత్ర. అంటే ఈ టాపిక్లో ఐఐటి విద్యార్థులైనటువంటి రాబర్ట్ బ్రూస్ఫుడ్ యొక్క వర్గము ఆంధ్రాలోని పలు ప్రాంతాల్లో పూర్వ చారిత్రక కాలం నాటి ఆది మానవులు, రాతి యుగాల నాటి మానవులు ఆంధ్రాలో ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు అన్నటువంటి టోటల్ డేటా ఈ టాపిక్లో కవర్ అవుతుంది. సో ద ఫస్ట్ టాపిక్ అన్నది ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో సో పూర్వ చారిత్రక ఆంధ్రప్రదేశ్. అయితే ఈ టాపిక్ అంటే ముందు మినిమం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ చిన్న ఒక టాపిక్ నేర్చుకోవాలి మీరు. అదేంటిది అంటే బహుశా మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక అంశాలు అంటే ద ఫిజికల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్ర. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక అంశాలు అంటే ఆంధ్రప్రదేశ్ ఏ అక్షాంశ రేఖాంశాల మధ్య ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నదులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పర్వతాలు, పీఠభూములు, స్థానాలు, ఈవెన్ దో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దట్ మీన్స్ యాత్రా స్థలాలు, దర్శనీయ ప్రదేశాలు, ఈవెన్ దో టెంపుల్స్, ఇలాంటి అన్నిటినీ ఆంధ్రప్రదేశ్ భౌగోళిక అంశాలు. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఉంటుంది. మీరేమి దీనికి సంబంధించి జియోగ్రఫీకి వెళ్ళవలసిన అవసరం లేదు. మినిమం నాలెడ్జ్ అందరి దగ్గర ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ భౌగోళిక అంశాలు అన్నవి ఫస్ట్ టాపిక్. ఈ టాపిక్లో ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది, అక్షాంశ రేఖాంశాలు, ఇక్కడ వాటి గురించి నేర్చుకోవడం జరుగుతుంది. దాని తరువాత టాపిక్ ఏంటిదంటే ఆంధ్రప్రదేశ్ పూర్వ చారిత్రక అంటే ప్రీ హిస్టారిక్ ఏజ్ ఆఫ్ ఆంధ్ర. దాని థర్డ్ టాపిక్ అన్నది శాతవాహనులు.
అంటే ఇప్పుడు మీరు శాతవాహనుల దగ్గర నుంచి మొదలు పెడితే దానికంటే ముందున్నటువంటి ఈ 2 టాపిక్ లాస్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 2 టాపిక్లో కనీసం ఒక 2 బిట్లు పడ్డా మీరు ఆ 2 బిట్లు కోల్పోయే అవకాశం ఉంది. కనుక ఆంధ్రప్రదేశ్ హిస్టరీని రైట్ బిగినింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ భౌగోళిక అంశాల దగ్గర మొదలు పెట్టుకొని ద ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఏపీ అక్కడ నుంచి మొదలు పెట్టుకొని చదవాలి. మరి ఎంతవరకు చదవాలి అంటే మీరేమంటారంటే 1953 అక్టోబర్ 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర ఏర్పడంతో ఆపేస్తారు. సో 1953 1 అక్టోబర్ తదనంతరము కూడా జరిగినటువంటి విశాలాంధ్ర మూమెంట్ అంటే 1953 తరువాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత మన పక్కనే ఉన్నటువంటి నైజాం ప్రాంతంలో కూడా మాట్లాడేది తెలుగే కాబట్టి వాళ్ళు మనము అంతా తెలుగు వాళ్ళమే. సో తెలుగు మాట్లాడే వాళ్ళందరినీ కలిపి ఒక రాష్ట్రంగా ఎందుకు చేయకూడదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు విశాలాంధ్ర ఉద్యమాలు జరిగాయి. ఓకేనా? ఇలా ఆ విశాలాంధ్ర ఉద్యమాలు దాని తర్వాత జరిగినటువంటి పెద్ద మనుషుల ఒప్పందం తరువాత అంటే విశాలాంధ్ర, దీని తర్వాత ఎల్డర్మెన్ ట్రీటీ అంటే పెద్ద మనుషుల ఒప్పందం. ఈ ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగింది, ఎక్కడ జరిగింది, ఈ ఒప్పందంలో ఎంతమంది ఆంధ్ర ప్రాంత నాయకులు వచ్చారు, ఎంతమంది తెలంగాణ ప్రాంతం నాయకులు వచ్చారు, ఈ పెద్ద మనుషుల ఒప్పందం. దీని తరువాత 1 నవంబర్ డేట్ ఆన్ 1 నవంబర్ 1956 ఆంధ్రప్రదేశ్ అవతరణ. అంటే ఆంధ్రప్రదేశ్ అవతరణకి ఆంధ్ర రాష్ట్ర అవతరణకి మధ్య ఉన్న ఈ 3-4 సంవత్సరాల చరిత్రను కూడా నేర్చుకోవాలి. సో ఇక్కడ మేజర్గా మనకు కవర్ అయ్యేది విశాలాంధ్ర అండ్ పెద్ద మనుషుల ఒప్పందం. ఆన్ ద సేమ్ టైంలో కొంతమంది తెలంగాణ ప్రాంత నాయకులు ఆంధ్ర ప్రాంతంతో కలవకూడదు అన్నటువంటి వాళ్ళు ఉద్యమాలను కూడా నడపడం జరిగింది. ఇవన్నీ 1953 అక్టోబర్ నుంచి 1956 నవంబర్ మధ్యలో జరుగుతాయి. సో యూ హ్యావ్ టు బి లెర్న్ ద మినిమమ్ ఆఫ్టర్ 1953 ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర నుంచి మొదలుపెట్టి ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఇప్పుడు చాలామంది ఓకే మాస్టర్ 1956 నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది ఇక అంతటితో క్లోజ్ అనుకుంటారు. కానీ 1956 నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత చదివే అవసరం లేదా? ఎక్కడా లేదు. చదవాలి అని లేదు, చదవకూడదని లేదు. కానీ కన్ఫామ్గా 1956 తర్వాత కూడా విడిచిపడుతున్నాయి. 1956 నవంబర్ 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవాల్సింది 1972-73 అక్టోబర్ నెలలో జరిగినటువంటి ఇంపార్టెంట్ పరిణామాలు. సో ఇక్కడ ముల్కీ నాన్ ముల్కీ ఒప్పందాలు, అంటే స్థానికేతర ఒప్పందాలు, దాంతోపాటు రాష్ట్రపతి గజెటు. అంటే ఈ 1956 నవంబర్ 1వ తారీఖున పెద్ద మనుషుల ఒప్పందంలో ఏమైతే మన వాళ్ళు కమిట్ అయ్యారో ఆ పెద్ద మనుషుల ఒప్పందాన్ని తొంగలో దుక్కి ఆ యొక్క ప్రాంతం పట్ల అది ఒక రకమైన భావనతో ఉండటం వలన విద్యాపరంగా అండ్ వాటర్ సమస్య వలన ఆ ప్రాంతంలో సపరేట్ తెలంగాణ ఏర్పడాలన్నటువంటి తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన భావజాలం 1969 నుంచి స్టార్ట్ అయింది. ఆ 1969 నుంచి మొదలైనటువంటి తెలంగాణ అది 1972-73 తర్వాత ఉధృతం అవడం, ఆ తరువాత కాలంలో ఈ తెలంగాణ ఏర్పాటు, ఇటు తెలంగాణ ఏర్పాటుకు సంబంధించినప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రాలో జరిగినటువంటి సో ఈ యొక్క సంలీన ఉద్యమాలు అంటే అఖిల ఈ సమైక్యాంధ్రాకు సంబంధించినటువంటి ఉద్యమాలు, ఆ సమైక్య ఉద్యమాలు ఒకవైపు సపరేట్ తెలంగాణ ఉద్యమాలు, దాంతోపాటుగా 1956 నవంబర్ 1 తరువాత మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి నీలం సంజయ్ రెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టుకొని 2014 జూన్ 2వ తారీఖు అధికారికంగా 2014 జూన్ 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ అన్నటువంటి కొత్త రాష్ట్రం ఏర్పడింది. ఈ 2014 జూన్ 2 కంటే ముందు ఉన్నటువంటి ఆల్ ముఖ్యమంత్రులు రైట్ బిగినింగ్ ఫ్రమ్ నీలం సంజీవ్ రెడ్డి దగ్గర నుంచి అండ్ కిరణ్ కుమార్ రెడ్డి వరకు ఉన్నటువంటి ఆ కిరణ్ కుమార్ రెడ్డి తరువాత కొంతకాలం పాటు మనకు ఆంధ్రాలో రాష్ట్రపతి పరిపాలన జరిగింది. ఆ రాష్ట్రపతి పరిపాలన కంటే ముందున్న కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ వరకు ఉన్న ఆల్ దోస్ ముఖ్యమంత్రులు, ఆ ముఖ్యమంత్రుల కాలంలో జరిగిన సో మెనీ పొలిటికల్ డెవలప్మెంట్స్ రిగార్డింగ్ ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర, ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ, దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి ఉద్యమాలని క్లియర్గా మనం ఒక డేటాను ఫామ్ కావాలి. సో నీలం సంజీవ్ రెడ్డి ఈవెందో ఆ ముఖ్యమంత్రుల్లో ప్రధానంగా మనం కొందరిని పాయింట్అవుట్ చేయాలి. నీలం సంజీవ్ రెడ్డి గారు, ఆయన తరువాత కాసు బ్రహ్మానందరెడ్డి, ఈవెందో ఆయన తర్వాత పివి నరసింహారావు టైంలో ఏం జరిగింది, ఎన్టీ రామారావు సమయంలో ఏం జరిగింది, అండ్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఏం జరిగింది. సో చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు, కాసు బ్రహ్మానందరెడ్డి, నీలం సంజీవ్ రెడ్డి వీళ్ళ కాలాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవ్వడానికి కొంత ఎక్కువ గ్రౌండ్ జరిగింది. అంటే తెలంగాణ ప్రాంతం పట్ల వివక్షత క్లియర్గా చూపించడం జరిగింది. ఈవెందో చంద్రబాబు గారి తర్వాత వస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి 2004 తరువాత 2009లో వైఎస్ రాజశేఖర మరణించడానికంటే ముందు
వైఎస్ రాజశేఖర రెడ్డి 1కి 2 సార్లు సీఎంగా ఉన్న ఈ సమయంలో ప్రత్యేక తెలంగాణ వాదం అన్నది కొంత మేరకు తగ్గింది. ఆయన కాలంలో జలయజ్ఞం అన్న పేరు మీద ప్రాజెక్టుల ఏర్పాటు చేయడంతో కొంత మేరకి ఆ భావజాలం తగ్గింది. సో 2009లో రాజశేఖర రెడ్డి గారు దుర్మరణం పాలైన తరువాత నుంచి ఆ ఉద్యమం కొంచెం ఉధృతమై దానికి ఆజ్యం పోసినట్టుగా చంద్రశేఖరరావు గారు 11 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేయడం, దాని తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి అనౌన్స్మెంట్ చేయడం, దానికి కౌంటర్గా ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు మూకుముడి రాజీనామాలు చేయటం, ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్ లెవెల్లో ఆ నిర్ణయాన్ని కొంతకాలం పాటు వాయిదా వేస్తూ కమిటీని ప్రకటించడం, ఆ తర్వాత జరిగిన జాప్యాలు, ఇవన్నిటిని కూడా మనం కూలంకుషంగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ రావాలి. ఫైనల్గా 2014 జూన్ 2లో ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ సపరేట్ అవటం, ఈ 2014 జూన్ 2 వరకు చదవాల్సిందే. రైట్ బిగినింగ్ 1956 నుంచి 2014 జూన్ 2వ తారీఖు వరకు కన్ఫామ్గా ముఖ్యంగా నేను చెప్పిన చంద్రబాబు, రాజశేఖర రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, నీలం సంజీవ్ రెడ్డి, ఇలాంటి ఎన్టీ రామారావు గారు వీళ్ళ కాలంలో ఏమేమి జరిగింది, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి కంటే ముందున్నటువంటి ఆల్ దోస్ ముఖ్యమంత్రుల కాలంలో ఏ విధమైనటువంటి ఆ ప్రాంతం పట్ల వివక్ష చూపించారు అన్నది మనం క్లియర్గా డిస్కస్ చేయాలి. సో వాటిపైన బిడ్స్ అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు గారి వలన కూడా తెలంగాణ వాదం బలపడింది. మరి ఎన్టీ రామారావు గారు తెలంగాణ పట్ల ఏ విధమైన వివక్షను చూపించాడు అంటే మనం వెరీ వెరీ ఇంపార్టెంట్, మన యొక్క ఆంధ్ర ప్రాంతం వారి యొక్క ఫెస్టివల్ అయినటువంటి సంక్రాంతి పండగని ఆంధ్రప్రదేశ్ సంబంధించి పండగగా అనౌన్స్మెంట్ చేయటం. సంక్రాంతి పండగని ఆ ప్రాంత వాసులు చేసుకోరు పెద్దగా. ఇప్పుడు ఈయన పుణ్యమా అంటూ ఆ ప్రాంతంలో కూడా సంక్రాంతి ఫెస్టివల్ ఒకటి. దాని తరువాత ఈయన ఒక ముఖ్యమంత్రిగా గతంలో పొలిటీషియన్గా కాక ఒక ఫిల్మ్ యాక్టర్గా, ఒక సినిమా హీరోగా తెలంగాణ ప్రాంతంలో మాట్లాడే స్థానిక మాండలికాన్ని సినిమాల్లో కమెడియన్లకి అండ్ విలన్లకి పెట్టడం, ఈవెందో ఆంధ్ర ప్రాంతం యొక్క మాండలికం తెలుగుని అంటే ముఖ్యంగా విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఉన్న తెలుగుని అధికారిక అచ్చుగా వేయటం. అంటే మన యొక్క చదువుకునే తెలుగు పుస్తకాల్లో అచ్చు వేసే భాష అది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సంబంధించింది కాదు, ఆంధ్రాలో కేవలం విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు సంబంధించింది. అలా ఆయన విజయవాడ, గుంటూరు ప్రాంత తెలుగుని అధికారికంగా అచ్చు వేయించడం, సంక్రాంతి ఫెస్టివల్ని వారిపై బలవంతంగా రుద్దడం, వాళ్ళ ఫెస్టివల్ని డిగ్రేడ్ చేయడం, తరువాత కాలాల్లో తెలంగాణ మాండలికాన్ని కమెడియన్లకి అండ్ విలన్లకి పెట్టడం, ఇలాంటి కొన్ని కారణాల వలన ఆ ప్రాంత వాసులలో తెలంగాణ వాదం బలపడింది. ఈవెందో ఆయన ఏర్పాటు చేసినటువంటి ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలలో తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి నాయకుల విగ్రహాలని డిగ్రేడ్ చేయటం, ఈ ప్రాంత నాయకుల విగ్రహాలని హైక్ చేయటం ఇది కూడా ఒక కారణమవుతుంది. ఈవెందో దాని తరువాత ఇలాంటి సో మెనీ సందర్భాలలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన సంఘటనలు, ఇలాంటి తెలంగాణ వాదం బలపడడానికి నీలం సంజయ్ రెడ్డి గారు కారణం, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు గారు. ఈ భావజాలం కాస్త కొంత తగ్గటం ప్రారంభమైంది రాజశేఖర రెడ్డి గారు. ఆయన మరణం తర్వాత ఒక్కసారిగా ఉద్యమం హైకై చివరికి 2014 జూన్ 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ సపరేట్ అయ్యేదానికి దారితీసింది. కనుక 1956 తర్వాత నుంచి 2014 జూన్ 2 వరకు చదవాల్సిందే కన్ఫామ్. అయితే వీటిని ఇవి డైరెక్ట్గా హిస్టరీ పుస్తకాల్లో దొరుకుతాయా లేదా దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్. 1956 నుంచి 2014 వరకు సో మెనీ పుస్తకాల్లో రాజకీయ పరిణామాలు, పొలిటికల్ డెవలప్మెంట్స్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు మార్కెట్లో ఇన్ఫర్మేషన్ లభ్యమవుతుంది. కనుక 2014 జూన్ 2 వరకు కనుక చదివితే మనం సేఫ్ సైడ్లో ఉండొచ్చు. కనుక మనం ఎంతవరకు చదవాలండి? ఇప్పుడు రైట్ బిగినింగ్ ఆంధ్ర భౌగోళిక అంశాల దగ్గర నుంచి మొదలుపెట్టుకొని 2014 జూన్ 2వ తారీఖున అధికారికంగా తెలంగాణ అండ్ మిగిలిన ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రాన ఆర్ అవశేష ఆంధ్రాన, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ వరకు నేర్చుకోవాలి. ఇంత ఇన్ఫర్మేషన్ నేర్చుకోగలిగితే మనం మ్యాక్సిమం 75 మార్క్స్ని స్కోర్ చేయొచ్చు. అదర్వైజ్ మేము శాతవాహనాస్ నుంచి ఆంధ్ర రాష్ట్ర అవతరణ వరకే నేర్చుకుంటే మనం మార్క్స్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎక్కడి నుంచి ఎంతవరకు చదవాలి అన్నదానికి బహుశా మీకు ఆన్సర్ వచ్చి ఉండొచ్చు. రైట్ బిగినింగ్ ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ ఫీచర్స్ నుంచి మొదలుపెట్టి భౌగోళిక అంశాలను మొదలుపెట్టి 2014 జూన్ 2 వరకు.
జూన్ 2 తర్వాత ఏర్పడిన తెలంగాణ మనకు అవసరం లేదు. 2014 జూన్ 2 తర్వాత మిగిలిన అవిభాజ్యానో నవ్యాంధ్ర హిస్టరీనో మనకు అవసరం లేదు. సో ఫ్రమ్ వేర్ టు వేర్ వీ హ్యావ్ టు లెర్న్ అంటే ఫ్రమ్ ఆంధ్ర భౌగోళిక అంశాల నుంచి 2014 వరకు నేర్చుకోవాలి. మనకు పుస్తకాల్లో 1953 అక్టోబర్ వరకు అవైలబుల్లో ఉంటుంది, కానీ ఆ తర్వాత ఉండదు. ఆ తర్వాత కూడా యూ హ్యావ్ టు కలెక్ట్ యువర్ సెల్ఫ్. సో ఐ థింక్ ఇప్పుడు మీకు ఎక్కడి నుంచి ఎంతవరకు చదవాలి అన్న క్లారిటీ వచ్చి ఉంటుంది. దెన్ రెండవ అంశం ఆంధ్ర భౌగోళిక అంశాల నుంచి మొదలుపెట్టి ఇంతవరకు అంటే 2014 గంటలు లేదు, 1956 ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగేంతవరకు ఈ టోటల్ ఆంధ్రప్రదేశ్ చరిత్రని మనము 3 భాగాలు చేస్తున్నాం, 3 డివిజన్స్. ఒకటి ఏన్షియంట్ ప్రాచీన ఆంధ్ర హిస్టరీ, ఒకటి. 2 మధ్యయుగ ఆంధ్ర ఆధునిక ఆంధ్ర హిస్టరీ. సో ఎన్ని భాగాలు చేస్తున్నామండి? ద ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కెన్ బి డివైడ్ ఇంటూ 3. వన్ ఈజ్ ఏన్షియంట్, సెకండ్ మిడివల్ ఆంధ్ర అండ్ థర్డ్ వన్ మోడర్న్ ఆంధ్ర హిస్టరీ. ఇక్కడ చాలామంది అభ్యర్థులకి ఏ డివిజన్లో ఏమేమి చాప్టర్లు ఉన్నాయి అన్నది కూడా కన్ఫ్యూజే. 2 ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రని ఎక్కడి నుంచి ఎంతవరకు ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర అంటారు, ఎక్కడి నుంచి ఎంతవరకు మిడివల్ అంటారు, ఎక్కడి నుంచి ఎంతవరకు మోడర్న్ అంటారు, ఇది కూడా ఒక గ్రేట్ కన్ఫ్యూజ్. నౌ ఐఎమ్ గోయింగ్ టు క్లియర్ ద సచ్ సైడ్ ఆఫ్ కన్ఫ్యూజ్. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఫస్ట్ ఏన్షియంట్ ఆంధ్ర హిస్టరీ. ఈ ప్రాచీన ఆంధ్రప్రదేశ్ ఎక్కడి నుంచి అండి? రైట్ బిగినింగ్ ఆంధ్ర భౌగోళిక అంశాల నుంచి మొదలుపెట్టి ద ఏపీ ఫిజికల్ ఫీచర్స్ నుంచి మొదలుపెట్టి ఏపీ భౌగోళిక అంశాలు దగ్గర నుంచి మొదలుపెట్టి విష్ణు కుండినీల వరకు చదవాలండి. విష్ణు కుండినులు అంటే వీరు క్రీస్తు శకం 4, 5, 6, 7 శతాబ్దాల వరకు ఉన్నారు. సో ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఎక్కడి నుంచి మొదలవుతుందండి? ఏపీ భౌగోళిక అంశాల దగ్గర మొదలుపెట్టుకొని ఏపీ భౌగోళిక అంశాలు, పూర్వ చారిత్రక ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ పూర్వ చరిత్ర, శాతవాహనులు, శాతవాహన తదనంతర యుగం. చూడండి వాట్ ఆర్ దోస్ టాపిక్ చూడండి. ఫస్ట్ టాపిక్ ఆంధ్రప్రదేశ్ భౌగోళిక అంశాలు, రెండవ టాపిక్ పూర్వ చారిత్రక ఆంధ్రప్రదేశ్, పూర్వ చారిత్రక ఆంధ్రప్రదేశ్ అండ్ మూడవ టాపిక్ అన్నది ఆంధ్రప్రదేశ్ పూర్వ చరిత్ర. అంటే అసలు ఆంధ్ర అన్న పదము శాతవాహనుల కంటే ముందున్నటువంటి హిస్టరీ. సో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ భౌగోళిక అంశాలు ఒక టాపిక్, 2 పూర్వ చారిత్రక ఆంధ్రప్రదేశ్ రెండవ టాపిక్, దెన్ 3 బిఫోర్ శాతవాహనాస్. ఈ బిఫోర్ శాతవాహనాస్ని ఆంధ్రప్రదేశ్ పూర్వ చరిత్ర అని మాట్లాడతాం. అంటే ప్రీ శాతవాహనాస్, దెన్ శాతవాహనాస్ అంటే శాతవాహనుల కాలం. దీని తరువాత శాతవాహన తదనంతర యుగం. వాట్ ఇస్ ద టాపిక్ అండి? శాతవాహన తదనంతర యుగము. ఈ శాతవాహన తదనంతర యుగములో ఎవరెవరు వస్తారు అంటే ఇక్ష్వాకులు, దెన్ బృహత్ పలాయనులు, దెన్ శాలంకాయనులు, దెన్ ఆనంద గోత్రిజులు, దెన్ విష్ణు కుండినులు. వీళ్ళందరూ నేర్చుకోవాలి. సో ఇక్షాహకాస్, బృహత్ పలాయనాస్, శాలంకాయనాస్, ఆనంద గోత్రజులు అండ్ విష్ణు కుండినులు. శాతవాహనులు అన్నవారు క్రీస్తు పూర్వం 271 నుంచి 174 కంటిన్యూ ఈవెన్ క్రీస్తు శకము 225 వరకు ఉన్నారు అని చెప్పొచ్చు. అంటే శాతవాహనులు క్రీస్తు పూర్వం 271లో ప్రారంభమై అధికారికంగా క్రీస్తు శకం అంటే AD 174తో క్లోజ్ అవుతుంది. కానీ వారి తదనంతరం కూడా శాతవాహనాస్ అన్నవారు 225 క్రీస్తు శకం వరకు ఉన్నట్లే లెక్క. క్రీస్తు శకము 225 నుంచి 300 క్రీస్తు శకం వరకు అంటే 225 నుంచి 300 అంటే 75 సంవత్సరాల కాలం పాటు 4 ఇక్ష్వాక రాజులు ఉన్నారు. సో ఇక్ష్వాకుల గురించి 300 నుంచి 325 వరకు అంటే 25 సంవత్సరాలు బృహత్ పలాయనులు ఉన్నారు. ఆ కాలానికి సంబంధించినటువంటి ఒకే ఒక్క శాసనం కొండముది తామ్ర శాసనం రాజా జయవర్మ. ఆయన ఒక్కడే మనకి అవైలబుల్లో ఉన్నటువంటి రాజు. సో బృహత్ పలాయనులు. ఆ తరువాత శాలంకాయనులు 300 నుంచి 450 వరకు ఉన్నారు. అంటే 4వ శతాబ్దం 5వ శతాబ్దాల్లో ఉన్నారు. సుమారుగా వీరు ఒక 150 సంవత్సరాల కాలం పాటు పరిపాలన చేశారు వేంగి కేంద్రంగా. అది ప్రస్తుతం రాజమండ్రికి సమీపాన ఇన్ బిట్వీన్ రాజమండ్రి ఏలూరుకి మధ్య ఉన్న పెదవేగిగా గుర్తించారు. దెన్ ఆనంద గోత్రజులు.
వీరు 4-5 శతాబ్దాల్లో ఉన్నారు. కందారపురము కంతేర్ అంటాం. సో ఆ రాజధానిగా ఆనంద గోత్రజులు కొంతకాలం పరిపాలన చేశారు. అండ్ విష్ణుకుండినీలు 4, 5, 6, 7 శతాబ్దాల్లో విష్ణుకుండినీలు ఉన్నారు. విష్ణుకుండినీలు ఆంధ్రాలో పరిపాలకులుగా ఉన్నప్పుడు వీరు ఎవరికి సామంతులు అంటే పల్లవులు. అంటే ఈ విష్ణుకుండినీలకు లింకుగా మనము పల్లవుల గురించి మాట్లాడాలి. పల్లవుల కాలంలో సమకాలికులుగా ఉన్నటువంటి పశ్చిమ చాళుక్యులు, ఈ చాళుక్య ఫ్యామిలీస్ అంతా ఇక్కడ వస్తారు. సో ఎనీహౌ ఎవరితోటి ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర ముగుస్తుంది అంటే విష్ణుకుండినీలతో ముగుస్తుంది. అంటే 7వ శతాబ్దంతో అయిపోతుంది. ఎగ్జాక్ట్ ఇయర్ అడిగాడు అనుకోండి, ఎప్పుడుతో అయిపోతుందంటే 624 కుబ్జ విష్ణువర్ధన. ఈ కుబ్జ విష్ణువర్ధనుడు అనే ఆయన వేంగి కేంద్రంగా వేంగి రాజ్యాన్ని, దీన్నే మనం తూర్పు చాళుక్య రాజ్యము అంటాం. ఆ తూర్పు చాళుక్య రాజ్య ఏర్పాటుతో ఆంధ్రాలో ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర క్లోజ్ అయింది. సో ప్రాచీన ఆంధ్రప్రదేశ్ ఎప్పటితో క్లోజ్ అవుతుందంటే విష్ణుకుండినీలతో క్లోజ్ అవుతుంది. సో దీంట్లో ఉన్న టాపిక్స్ ఆంధ్ర భౌగోళిక అంశాలు, పూర్వ చారిత్రక ఆంధ్ర, ఆంధ్రప్రదేశ్ పూర్వ చరిత్ర, శాతవాహనులు, శాతవాహన తదనంతర యుగం, ద లాస్ట్ వన్ విష్ణుకుండినీలు. సో వీళ్ళందరి గురించి నేర్చుకోవాలి. అయితే వీళ్ళల్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే శాతవాహనులు. శాతవాహనులు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈ శాతవాహనుల కాలములో శాతవాహన తదనంతర యుగములో ఆంధ్రాలో జైన బౌద్ధ మతాల ఆవిర్భావము, జైన బౌద్ధ మతాల వ్యాప్తి ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. శాతవాహన తదనంతర యుగం ఇక్ష్వాకాస్ కాలంలో ఆంధ్రాలో జైన బౌద్ధ మతాలు వ్యాప్తి చెందాయి. ఆ టాపిక్ను కూడా 100% మెన్షన్ చేస్తున్నాడు. ఆ యొక్క టాపిక్ను కూడా మనం నేర్చుకోవాలి. ఆంధ్రాలో జైన బౌద్ధ మతాల వ్యాప్తి ఆఫ్టర్ శాతవాహనాస్ వస్తుంది. సో ఇవంతా ఆంధ్రప్రదేశ్ ప్రాచీన చరిత్ర. సో ఇప్పుడు బహుశా మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. చాలా పుస్తకాలలో ఎంతవరకు ఇస్తాడండి ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర అంటే భౌగోళిక అంశాల నుంచి మొదలుపెట్టుకొని తూర్పు చాళుక్యుల వరకు ఇస్తాడు. తూర్పు చాళుక్యులు అంటంతో ఈ తూర్పు చాళుక్య రాజ్యం ప్రారంభమైంది 624, 1075తో క్లోజ్ అవుతుంది. అంటే ప్రాచీన ఆంధ్రప్రదేశ్ ఎక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ భౌగోళిక అంశాల నుంచి మొదలుపెట్టుకొని 1075 వరకు నేర్చుకోవాలి. ఇది కాదండి, మెజారిటీ హిస్టోరియన్ సపోర్టెడ్ చేయలేదండి. ఆంధ్రాలో ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర విష్ణుకుండినీలతో ముగుస్తుంది. అంటే తూర్పు చాళుక్యులు రాజస్థాపనతో క్లోజ్ అవుతుంది. ఈ తూర్పు చాళుక్యుల నుంచి మొదలైతే ఆంధ్రాలో మధ్యయుగం. ఆరు క్లియర్ అండి. సో ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంటుంది, ఈ చరిత్రలో మనం నేర్చుకునే అంశాలు ఏంటి, దీంట్లో ఏ టాపిక్ ముఖ్యము అంటే శాతవాహనులు వెరీ ఇంపార్టెంట్. శాతవాహనుల తదనంతరం జైన బౌద్ధ మతాల వ్యాప్తి, ఆ బౌద్ధ మతంలో ఒక నూతన శాఖ మన ఆంధ్రాలోనే స్టార్ట్ అయింది, వజ్రాయన సెక్ట్ ఆఫ్ బుద్ధిజం. ఇవన్నీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. ఈ ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముఖ్యంగా మనకి వాడు హైలైట్ చేసేది ఆంధ్రప్రదేశ్ కల్చరల్ హిస్టరీ. ఈ కల్చరల్ హిస్టరీ అంత మన తొందరగా ఎక్కదండి. ఈ మతాలు, మత ఫౌండర్లు ఇలాంటివన్నీ వస్తాయి. సో వాడు హైక్ చేసేదే సంస్కృతిని హైక్ చేస్తాడు. అది కొంచెం మనకి డ్రై ఏరియా అయినప్పటికీ మార్కుల పాయింట్ ఆఫ్ వ్యూలో డ్రై ఏరియా అయినప్పటికీ కూడా యూ క్యాన్ మోర్ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ కల్చర్. వాట్ ద జైనిజం, బుద్ధిజం, వాటి ఎఫెక్ట్ ఎలా ఉంది ఆంధ్రాలో, వైదిక మతం, ఈవెందో బ్రాహ్మణిజం ఆర్ ఈవెందో హిందూ మతం, ఇదో మన భాగవత మతానికి ఫౌండర్లు ఎవరు, ఆంధ్రాలో భాగవతం అన్నది ఎవరి వలన స్ప్రెడ్ అయింది, దాని లింకుగా భారతదేశంలో భాగవతిజం ఎవరి వలన స్ప్రెడ్ అయింది, ఆ మతానికి ఫౌండర్లు, ఆ మత గ్రంథాలు, ఇవన్నీ కూడా కల్చర్లో మనకు వస్తాయి. అది కాక ఆంధ్రాలోనే బౌద్ధ మతంలో ఒక నూతన శాఖ వచ్చింది, వజ్రాయన సెక్ట్ ఆఫ్ బుద్ధిజం. సిద్ధ నాగార్జునుడు అనే ఆయన దాన్ని ప్రారంభించాడు అమరావతికి నియర్ బై కొండ గుహల్లో. దట్స్ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్ ద బిట్ వాజ్ రిపీటెడ్. హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ వజ్రాయన సెక్ట్ ఆఫ్ బుద్ధిజం? సిద్ధ నాగార్జున. మనకు అందరికీ తెలుసు ఆచార్య నాగార్జునుడు బుద్ధిజం అంటే. ఈయన ఎవరంటే ఆచార్య నాగార్జునుడు కాదు, సిద్ధ నాగార్జునుడు. అమరావతి నియర్ బై ఉన్న కొండ గుహలలో ఈయన ఒక నూతన శాఖను పెట్టాడు, వజ్రాయన సెక్ట్ ఆఫ్ బుద్ధిజం. అంటే హిందూ మతంలో ఉన్న మంత్రతంత్రాల ప్రభావము బౌద్ధ మతంపై పడి బౌద్ధ మతములో కూడా తాంత్రికం వచ్చింది. ఆ తాంత్రిక బుద్ధిజమే వజ్రాయన బుద్ధిజం. దీనికి ఫౌండర్ సిద్ధ నాగార్జున. స్టార్ట్ అయింది మన ప్రాంతంలో అమరావతి నియర్ బై కొండ గుహలలో. దీన్ని ఎక్కువ అడుగుతున్నాడండి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నాకు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది ప్రాచీన ఆంధ్రప్రదేశ్ ఎక్కడి నుంచి ఎంతవరకు చదవాలి. దెన్ కమ్ టు
సెకండ్ వన్ మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్ర. ఈ మధ్యయుగ ఆంధ్రప్రదేశ్, సో మిడివల్ ఆంధ్ర హిస్టరీ, ఈ మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్రను ఎంతవరకు నేర్చుకోవాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే రైట్ బిగినింగ్ ఫ్రమ్ 624. ఇక ఏడీలు అవసరం లేదండి. క్రీస్తు శకం 624లో కుబ్జ విష్ణువర్ధనుడు, ఎవరండి? కుబ్జ విష్ణువర్ధన. సో కుబ్జ విష్ణువర్ధన ఈయన ఎవరి సోదరుడు? బ్రదర్ ఆఫ్ పులకేసిన్ II ఆఫ్ వెస్ట్రన్ చాళుక్య ఫ్యామిలీ. పశ్చిమ చాళుక్య రాజైన రెండవ పులకేసి యొక్క సోదరుడు కుబ్జ విష్ణువర్ధనుడు 624లో ఆయన తన అన్న సోదరుడు అయినటువంటి ఈ యొక్క రెండవ పులకేసి మరణాంతరం ఇతను ఇండిపెండెంట్ డిక్లేర్ చేసుకొని వేంగి కేంద్రంగా స్వతంత్రించాడు. సో ఈ 624 నుంచి స్టార్ట్ అవుతుంది. 624 నుంచి మొదలుపెట్టి 1075 వరకు ఆంధ్ర ప్రాంతంలో పరిపాలకులు ఎవరు అంటే తూర్పు చాళుక్యులు అలియాస్ వేంగి చాళుక్యులు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టాపిక్ అండి. ఈస్టర్న్ చాళుక్యాస్ ఆర్ వేంగి చాళుక్యాస్ 624 to 1075 తూర్పు చాళుక్యులు. ఈ 624 కంటే ముందు కుబ్జ విష్ణువర్ధన అంటే బ్రదర్ ఆఫ్ పులకేసిన్ II ఆఫ్ వెస్టర్న్ చాళుక్యాస్ ఫ్యామిలీ, ఆయన తరపున కుబ్జ విష్ణువర్ధనుడు 617 నుంచి 624 వరకు అన్న తరపున అంటే సోదరుని తరపున రిప్రజెంటేటివ్గా ఉన్నాడు. కృష్ణానది ఉత్తర భాగాన్ని పరిపాలించేస్తూ. ఆయన మరణించింది 624లో. ఎవరు? రెండవ పులకేసి. ఆ రెండవ పులకేసి మరణించిన తర్వాత ఇండిపెండెంట్ డిక్లేర్ చేసుకొని స్వతంత్ర వేంగి చాళుక్య రాజ్యాన్ని స్థాపించాడు. 624 to 1075 అంటే 624 కంటే ముందు 617 నుంచి 624 వరకు హీజ్ అన్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ హిజ్ బ్లడ్ బ్రదర్ వెస్టర్న్ చాళుక్య పాలకుడు రెండవ పులకేసి. ఆయన మరణించిన తర్వాత ఇండిపెండెంట్ డిక్లేర్ చేసుకున్నాడు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టాపిక్. మధ్యయుగ ఆంధ్ర హిస్టరీ స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచి. మరి ఎప్పుడు ఎండ్ అవుతుంది అని అడిగితే కుతుబ్ షాహీ పరిపాలన వరకు ఉంటుందండి. కుతుబ్ షాహీలు పరిపాలన ఎప్పటి నుంచి ప్రారంభమైంది? 1512 నుంచి ప్రారంభమై 1687 వరకు ఈ యొక్క ఆంధ్ర నైజాం ప్రాంతాన్ని అంటే మనం అనుకునే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించినటువంటి వారు సో కుతుబ్ షాహీలు ఫ్రమ్ గోలకొండ అలియాస్ గొల్లకొండ అలియాస్ మంగళవరం, దాని కేంద్రంగా పరిపాలన చేసిన వారు కుతుబ్ షాహీలు. మొత్తం వీళ్ళు 7 రాజులు. రైట్ బిగినింగ్ ఫ్రమ్ 1512 అధికారం స్టార్ట్ అయింది 1517. అక్కడి నుంచి మొదలుపెట్టి సో 1517 నుంచి మొదలుపెట్టుకొని 1687 మొత్తం 7 కుతుబ్ షాహీలు ఉన్నారు. ఈ కుతుబ్ షాహీ పరిపాలనతోటి ఆంధ్రాలో మధ్యయుగం క్లోజ్ అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో మనకు వచ్చే టాపిక్లు ఏంటంటే నెంబర్ 1 తూర్పు చాళుక్యులు. దీంట్లో వచ్చే మనకు ఫస్ట్ టాపిక్ ఏంటంటే తూర్పు చాళుక్యులు. మనం చెప్పుకున్నాం 624 నుంచి 1075 వరకు. సో తూర్పు చాళుక్యులు 6 వేంగి చాళుక్యులు ఫస్ట్ టాపిక్. దాని తర్వాత చాళుక్యాస్ తదనంతర యుగం. ఈ చాళుక్యాస్ తదనంతర యుగంలో మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుందండి. పశ్చిమ చాళుక్యులు, పల్లవులు, దీంతో పాటుగా కళ్యాణి చాళుక్యులు అండ్ ముదిగొండ చాళుక్యులు వీళ్ళందరూ వస్తారు. సో వీళ్ళందరూ మనం చాళుక్య తదనంతర యుగంగా మాట్లాడతాం. అది ఒకటి. సో తూర్పు చాళుక్యులు తర్వాత చాళుక్య తదనంతర యుగము ఇది ఒకటి. దీని తరువాత ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కాకతీయులు. ఈ కాకతీయులు అన్నవారు సుమారుగా 1001 నుంచి మొదలుపెట్టి 1323 వరకు సో 323 సంవత్సరాల కాలం పాటు వీరు పరిపాలన చేశారు. వీరిలో తొలి కాకతీయులు ప్రసిద్ధ కాకతీయులు 2 భాగాలు ఉంటారు. సో ఈ కాకతీయులు అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మధ్యయుగంలో. దెన్ కాకతీయ తదనంతర యుగం అంటాం. ఈ కాకతీయ తదనంతర యుగములో మనకి ప్రధానంగా వచ్చేటటువంటిది ముసునూరి కాపయ్య నాయకులు, దాని తర్వాత రెడ్డి రాజులు. ముసునూరి కాపయ్య నాయకులు అండ్ రెడ్డి రాజులు అన్నటువంటి 2 కూడా దేంట్లో వస్తాయండి? కాకతీయ తదనంతర యుగము. వీ హ్యావ్ టు రిమెంబర్ ద టాపిక్ అంటే కాకతీయ తదనంతర యుగం. సో కాకతీయ తదనంతర యుగం దీంట్లో వచ్చే టాపిక్లు ముసునూరి కాపయ్య నాయకులు ఒకటి. రెండవ టాపిక్ ఏంటంటే రెడ్డి రాజులు. ఇవి 2 దీంట్లో వస్తాయి కాకతీయ తదనంతర యుగం. దీని తరువాత విజయనగర సామ్రాజ్యం.
విజయనగర సామ్రాజ్యం 1336 నుంచి మొదలుపెట్టుకొని సుమా 1565లో రాక్షస తంగడి యుద్ధం జరిగేంతవరకు ఇది ఉచ్చ దశలో ఉంది. ఎక్కడి నుంచి అంటే కాకతీయ మీన్స్ విజయనగర సామ్రాజ్యం అంటే విజయనగర సామ్రాజ్యము అన్నది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 1336 నుంచి స్టార్ట్ అయ్యి 1336 నుంచి ప్రారంభమై 1565లో రాక్షస తంగడి లేదా దీని బన్నిహట్టి యుద్ధము, దీని మరొక పేరు తల్లికోట యుద్ధం. ఆ తల్లికోట యుద్ధముతో విజయనగర సామ్రాజ్యం యొక్క నేమ్ అండ్ ఫేమ్ పోతుంది. అయితే ఆ తర్వాత కాలంలో ఒక 100 సంవత్సరాల కాలం పాటు అంటే ఈ రాజ్యం కొనసాగింది. అంటే 1666 వరకు మన విజయనగర సామ్రాజ్యం చెప్పవచ్చు. కానీ విజయనగర సామ్రాజ్యం యొక్క నేమ్ అండ్ ఫేమ్ ఎప్పుడు పోయింది, ఏ యుద్ధముతో అని అడిగితే రాక్షస తంగడి ఆరు తల్లికోట ఆరు బన్నిహట్టి యుద్ధముతో క్లోజ్. దెన్ బహమనీ సుల్తాన్లు. సో బహమనీ సల్తానేట్స్ ఇది 1347లో స్టార్ట్ అయింది. ఆ తరువాత ఈ బహమనీ సుల్తాన్ల రాజ్యం అన్నది 5 ప్రధాన భాగాలుగా విడిపోయింది. సో ఆ 5 ప్రధాన భాగాలు గోల్కొండ, అహ్మద్ నగర్, సో బీదర్ అండ్ బేరార్ అండ్ వన్ మోర్ ఈజ్ బీజపూర్. సో బహమనీ సుల్తాన్ల సామ్రాజ్యం తర్వాత కాలంలో 5 భాగాలుగా విడిపోయింది. గోల్కొండ, అహ్మద్ నగర్, బీదర్, బీజపూర్ అండ్ బేరార్. ఈ 5 ప్రధాన భాగాల్లో మన ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు గోల్కొండ. ఈ గోల్కొండ కేంద్రంగా మన ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వారు కుతుబ్ షాహీలు. సో ద నెక్స్ట్ టాపిక్ ఏందమ్మా అని అడిగితే ఆఫ్టర్ బహమనీస్ తరువాత కుతుబ్ షాహీలు. కుతుబ్ షాహీలు ఇందాక అనుకున్నాం 1512 అధికారం 1517 అంటే 1512 నుంచి 1687 వరకు వీళ్ళ పరిపాలన ఉంది. సో చిట్ట చివరి కుతుబ్ షాహీ పాలకుడైనటువంటి అబుల్ హసన్ అలియాస్ తానీషా 1687వ సంవత్సరంలో ఔరంగజేబు చేతిలో ఓడిపోయి ఈ గోల్కొండ రాజ్యాన్ని మొఘలు సామ్రాజ్యంలో కలపటంతో తెర మీద గోల్కొండ సామ్రాజ్యం క్లోజ్. సో కుతుబ్ షాహీ రాజ్యం ఏ సంవత్సరంలో మొఘలు సామ్రాజ్యంలో కలిసిపోయింది? 1687లో. ఎవరు అప్పుడు మొఘలు సామ్రాజ్య చక్రవర్తి? ఔరంగజేబు. అప్పుడు కుతుబ్ షాహీ రాజు ఎవరు? అబుల్ హసన్ తానీషా. సో ఆంధ్రప్రదేశ్ చరిత్ర మధ్యయుగము ఈ టాపిక్తో క్లోజ్ అండి. సో మధ్యయుగం లాస్ట్ టాపిక్ ఏంటంటే కుతుబ్ షాహీలు. ఈ కుతుబ్ షాహీ సామ్రాజ్యం మొఘలు సామ్రాజ్యం ఎప్పుడు కలిసిపోయింది? 1687. దెన్ ఇప్పుడు ఈ టోటల్ మధ్యయుగ ఆంధ్ర చరిత్రలో కుతుబ్ షాహీస్ అన్నవారు అండ్ కాకతీయులు అన్నవారు ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో కొంచెం వీళ్ళని తక్కువ అడుగుతున్నాడు. తెలంగాణ హిస్టరీలో వీళ్ళ గ్రౌండ్ ఎక్కువ ఉంటుంది. ఆంధ్ర హిస్టరీలో మధ్యయుగంలో ఎక్కువగా అడుగుతుంది తూర్పు చాళుక్యులకు నెంబర్ ఆఫ్ అడుగుతున్నాడు. తూర్పు చాళుక్య తదనంతరం కన్ఫ్యూజ్ అక్కడ నెంబర్ ఆఫ్ బిట్స్ పడతాయి. దాంతోపాటుగా వెరీ ఇంపార్టెంట్ విజయనగర సామ్రాజ్యము రెడ్డి రాజుల గురించి అడుగుతున్నాడు. సో ఇదండి మధ్యయుగం ఎక్కడి నుంచి ఎంతవరకు స్టార్ట్ అవుతుంది. మధ్యయుగంలో ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి, అసలు మధ్యయుగంలో మొత్తం ఏ చాప్టర్ కవర్ అవుతున్నాయి. సో ఎనీహౌ ద మధ్యయుగం తూర్పు చాళుక్యులతో ప్రారంభమై కుతుబ్ షాహీలతో క్లోజ్ అవుతుంది. దెన్ ద లాస్ట్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 3వ భాగం ఆధునిక ఆంధ్రప్రదేశ్ హిస్టరీ. ఈ ఆధునిక ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అన్నది ద మోడర్న్ ఆంధ్ర చరిత్ర. సో మోడర్న్ ఆంధ్ర హిస్టరీ అన్నది కుతుబ్ షాహీ తదనంతరం అంటే ఐరోపా వారి రాక అంటే ఈ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్తో ప్రారంభమవుతుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్తో ప్రారంభమై 1953 అక్టోబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ వరకు మనం మోడర్న్ ఆంధ్రాలో డిస్కస్ చేస్తాం. యూరోపియన్ల రాక నుంచి ప్రారంభమై 1953 అక్టోబర్ 1 వరకు. ఇప్పుడు అక్టోబర్ 1 తర్వాత నుంచి 2014 జూన్ 2 వరకు పొలిటికల్ డెవలప్మెంట్స్ కింద నేర్చుకోండి. ఈ 1953 అక్టోబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ వరకు మనకు మ్యాక్సిమం అన్ని పుస్తకాల్లో మోడర్న్ ఆంధ్రాలో కవర్ అవుతుంది. ఈవెన్ కొన్ని పుస్తకాల్లో ఆంధ్రప్రదేశ్ అవతరణ వరకు కూడా ఉంటుంది. బట్ మ్యాక్సిమం పుస్తకాల్లో ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత నుంచి తెలంగాణ ఏర్పాటు జరిగేంత వరకు పెద్దగా ఇన్ఫర్మేషన్ దొరకదు. ఈ హౌ టు వి కలెక్ట్ యువర్ సెల్ఫ్ వేర్ ద అవైలబిలిటీ ఈస్ దేర్. సో ఇప్పుడు మోడర్న్ ఆంధ్ర అంటంతో ఐరోపా రాకతో ప్రారంభమై దీంతో క్లోజ్ అవుతుంది. మరి దీంట్లో ఏంటి అండి చాప్టర్లు అంటే నెంబర్ 1 ఐరోపా వారి రాక, ఐ మీన్ యూరోపియన్ల రాక ఒకటి. దెన్ దీని తరువాత
యూరోపియన్ల రాక తరువాత వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆంధ్రాలో కంపెనీ పరిపాలన. సో ఆంధ్రాలో కంపెనీ పాలన, ఆంధ్రాలో 1857 తిరుగుబాటు ప్రభావము వాటిదంటే ఆంధ్రాలో 1857 రివోల్ట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఆంధ్రాలో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన, దెన్ ఆంధ్రాలో జాతీయోద్యమ వ్యాప్తి. అంటే 1885లో కాంగ్రెస్ ఏర్పాటు కావడానికంటే ముందు జాతీయ స్థాయిలో జాతీయోద్యమం ప్రారంభమైంది. ఆ జాతీయోద్యమం భాగంగా సో మెనీ సంస్థలు వచ్చాయి. మెడ్రాస్ మహాజన సభ, బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్, ఇలాంటి సో మెనీ సభలు వచ్చాయి, రాజకీయ సంస్థలు. వాటిల్లో భాగంగా ఆంధ్రాలో కూడా ఇలాంటి పొలిటికల్ అసోసియేషన్లు వచ్చి ఆంధ్రాలో కూడా జాతీయోద్యమం ప్రారంభమైంది. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆంధ్రాలో జాతీయోద్యమం. ఇది 1885 కాంగ్రెస్ ఏర్పాటు కంటే ముందు, 1885 కాంగ్రెస్ ఏర్పాటు తదనంతరం, రెండు అంశాలను దృష్టి పెట్టుకొని చూడాలి. ఆంధ్రాలో జాతీయోద్యమం చదివేటప్పుడు బిఫోర్ ద ఫార్మేషన్ ఆఫ్ కాంగ్రెస్ అంటే 1885 కంటే ముందు, 1885లో కాంగ్రెస్ లాంచ్ అయిన తర్వాత రెండవ అంశంగా చూడాలి. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అంటే ఆంధ్రాలో జాతీయోద్యమ వ్యాప్తి. దెన్ ఆంధ్రాలో స్వాతంత్రోద్యమం అంటే ఈ స్వాతంత్రోద్యమంలో గాంధీ గారి పాత్ర. ఈ ఆంధ్రాలో స్వాతంత్రోద్యమంలో మనం బాగా నేర్చుకోవాల్సింది గాంధీ గారి యొక్క తొలి రాజకీయ మాస్ ఉద్యమాలు, దాంతోపాటు గాంధీ గారు కాంగ్రెస్ అధినాయకుని హోదాలో సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించినప్పుడు దాంట్లో భాగంగా చీరాల పేరాల ఉద్యమం ఒకటి, దెన్ పర్వతైన వీరయ్య చౌదరి గారి నాయకత్వంలో పెదనందిపాడు వద్ద ఉద్యమం ఒకటి, పల్నాడులో కన్నెగంటి హనుమంతు నాయకత్వములో ప్రారంభమైనటువంటి ఉద్యమాలు. సో పలనాడు, పెదనందిపాడు, చీరాల పేరాలతో పాటుగా 1922-24 మధ్య అల్లూరు సీతారామరాజు గారి నాయకత్వంలో జరిగినటువంటి రంపా విప్లవం. సో దీని తరువాత ఆంధ్రాలో సైమన్ కమిషన్ గురించి ఒకటి, దాని తర్వాత ఆంధ్రాలో ఉప్పు సత్యాగ్రహం, దాని తర్వాత ఆంధ్రాలో క్విట్ ఇండియా ఉద్యమం. క్విట్ ఇండియా, సైమన్ గోబ్యాక్, ఆంధ్రాలో సహాయ నిరాకరణ, ఈ మూడు సబ్ టాపిక్స్గా ఆంధ్రాలో స్వాతంత్రోద్యమం, దట్టు గాంధీ గారి పాత్ర. దాని తరువాత ఇండిపెండెన్స్ 1947. ఈ ఇండిపెండెన్స్ మనకు అవసరం లేదు. ఇండిపెండెన్స్ తదనంతరం, ఇండిపెండెన్స్ కంటే ముందు నుంచే ఆంధ్రాలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఒక టాపిక్ ఉంటుంది. సో ఫార్మేషన్ ఆఫ్ సపరేట్ ఆంధ్ర. దాని తర్వాత 1953 అక్టోబర్ 1వ తారీఖున ఆంధ్ర స్టేట్ ఫార్మేషన్ అవటం, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫార్మేషన్ అవటం. ఇవి ఈ మనకి ఆధునిక ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. ఈ మోడర్న్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో మ్యాక్సిమం ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి బిట్స్ 2 చాప్టర్లో వస్తున్నాయి. ఐరోపా వారి రాక, ఈ ఐరోపా వారి రాక తరువాత ఆంధ్రాలో కంపెనీ పరిపాలనలో వాళ్ళ పరిపాలన ఏర్పాటుకు సంబంధించి ఆంధ్రాలో ఇంగ్లీష్ వాడు రాజ్యస్థాపనలో భాగంగా కర్ణాటిక్ యుద్ధాలు, చందుర్తి యుద్ధం, ఈవెందో బెబ్బిలి యుద్ధాలు, ఇలా మ్యాక్సిమం యుద్ధాలు మొత్తం ఆంధ్రాలో కంపెనీ పాలన కింద వస్తాయి. ఈ టాపిక్ని కొంచెం జాగ్రత్తగా నేర్చుకోవాలి. దాని తరువాత ఆంధ్రాలో స్వాతంత్రోద్యమం అన్నది ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గాంధీ గారి క్యారెక్టర్. సో ఆంధ్రాలో స్వాతంత్రోద్యమం, ఆంధ్రాలో కంపెనీ పరిపాలన ప్రారంభం, ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కంపెనీ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఆంధ్ర and advent of Europeans. These are the very very important topics in the modern ఆంధ్రాలో. సో ఇది ఇప్పుడు మనకు టోటల్గా ఈ క్లాసులో అంటే ఈ వీడియోలో 2 అంశాలను మనం మాట్లాడడం జరిగిందండి. ఒకటి, ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఎక్కడి నుంచి ఎంతవరకు చదవాలి. ఐ థింక్ ఐ గివెన్ ద క్లియర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఫ్రమ్ వేర్ టు వేర్ వీ హ్యావ్ టు లెర్న్ ఫర్ ఆంధ్ర హిస్టరీ. ఒకటి. 2, ఆంధ్రప్రదేశ్ చరిత్రని మనం 3 భాగాలు చేస్తున్నాం. ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఎక్కడి నుంచి ఎంతవరకు చదవాలి, ఆ చరిత్రలో ప్రధానమైనటువంటి చాప్టర్లు ఏంటి, వాటిల్లో ఏ టాపిక్లో ఎక్కువగా బిడుసుపడుతున్నాయి. దెన్ 2, మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఇది ఎక్కడి నుంచి ఎంతవరకు ప్రారంభం అవుతుంది, దాంట్లో చాప్టర్లు ఏంటి, వాటిల్లో ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ చాప్టర్ నుంచి ఎక్కువగా బిడ్స్ వస్తున్నాయి. దాని తర్వాత 3, ఎక్కడి నుంచి ఎంతవరకు మోడర్న్ ఆంధ్ర హిస్టరీ స్టార్ట్ అవుతుంది, దాంట్లో ఏమేమి చాప్టర్లు ఉంటాయి, ఏ చాప్టర్ నుంచి ఎక్కువగా బిడ్స్ వస్తున్నాయి. ఈ అన్ని అంశాలని మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. అండ్ 1 మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు కూడా మీరు అంటే
అంటే ఈ యొక్క ఎనాలిసిస్ని నేను చెప్పడం అని కాదు, మీరు కూడా గత దశాబ్ద కాలం నుంచి ఆంధ్రాలో తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్, ఆ ఎగ్జామ్స్లో ఆ క్వశ్చన్ పేపర్లో ఏ ఏ అంశాలను ఎలా అడుగుతున్నాడు అవి ఒక్కసారి జాగ్రత్త ఎనాలిసిస్ చేసుకుంటే ఏ చాప్టర్ నుంచి ఎక్కువగా బిట్స్ పడతాయి అన్నది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ ఎనాలిసిస్ అన్నది రెండు అంశాల్లో మీకు ఉపయోగపడుతుంది. ఒకటి ఎక్కడి నుంచి ఎంతవరకు చదవాలి అన్నది ఒకటి, ఏమేమి చదవాలి అన్నది రెండవది. ఇక్కడ నేను చేసినటువంటి ఈ ఎనాలిసిస్, మనం ఈ వీడియోలో చేసినటువంటి ఎనాలిసిస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అక్షరం ఎడ్యుకేషన్ మీకు రెండు విషయాలు క్లియర్గా ఉపయోగపడుతుందండి. ఒకటి, మన ఆంధ్రప్రదేశ్ చరిత్రను ఎక్కడి నుంచి ఎంతవరకు చదవాలి ఒకటి, రెండు ఏమేమి చదవాలి, ఈ యొక్క హిస్టరీలో ఎక్కడి నుంచి ఎంతవరకు ఏమేమి చాప్టర్లు ఉన్నాయి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ చాప్టర్లు ఎక్కువగా ఫోకస్ చేయాలి అన్నటువంటి అంశాలని ఇక్కడ కూలంకషంగా డిస్కస్ చేయడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని ఇఫ్ you will continue and you may be success or you may be get more or you may be gain more marks out of 75లో. సో కనుక ఇది మీరు కూడా చేసుకోవచ్చు. గత దశాబ్ద కాలం నాటి పేపర్ల మొత్తాన్ని మనం ముందు పెట్టుకుంటే ఏ ఏరియాస్ ఎక్కువగా బిడిసిపడతాయి అన్నది కూడా మీరు కూడా చేసుకోవచ్చు. బహుశా సమయాభావమో కాలభావం చేత ఆ సమయం మీకు దొరకలేదు కాబట్టి మేము ఈ వేదిక ద్వారా మీకు ఈ రెండు అంశాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఇచ్చాం. సో ఈ అవకాశాన్ని అభ్యర్థులు ఉపయోగించుకొని ఎక్కడి నుంచి ఎంతవరకు చదవాలి ఒకటి, ద లాస్ట్ వన్ మోర్ టైం అండి, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక అంశాల నుంచి మొదలు పెట్టుకొని 2014 జూన్ 2 వరకు చదవాలి. రెండు, ఈ టోటల్ హిస్టరీని 3 భాగాలు చేసిన ఆంధ్రాని. సో ప్రాచీన ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంటుంది, దాంట్లో ఏమేమి చాప్టర్లు ఉన్నాయి, దాంట్లో ఏ చాప్టర్లు ఎక్కువగా చదవాలి, మధ్యయుగము ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంటుంది, దాంట్లో ఉన్న చాప్టర్లు ఏంటి, దాంట్లో మీరు ఏది బాగా చదవాలి, అండ్ ఆధునిక ఆంధ్ర ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంటుంది, దాంట్లో ఉన్న చాప్టర్లు ఏంటి, ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి. సో ఈ రెండు అంశాల విషయంలో ఈ వీడియో మీకు ఎక్కువగా హెల్ప్ఫుల్ చేస్తుందని మేము ఆశిస్తున్నాం. వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి, కమింగ్ వీడియోస్లో మనం ఏదైతే ఈ ఆంధ్ర హిస్టరీని 3 భాగాలు చేసి ప్రాచీన, మధ్యయుగ, మా ఆధునిక అన్నామో, ఈ యొక్క 3 భాగాల్లో ఉన్న ప్రతి టాపిక్ని గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది.